శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. తల్లికి, బిడ్డకు, పెద్దలకు చికిత్స కోసం వేరు హాస్పిటల్ కు పరుగులు పెట్టనవసరం లేకుండా ఇప్పుడు మన శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందరికీ అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ మరియు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ కె ఝాన్సీ గారు నొప్పులు లేకుండా సాధారణ కాన్పులు, నెలసరి సమస్యలు, మెనోపా సమస్యలు మరియు అన్ని రకాల స్త్రీ సమస్యలకు చికిత్స కలదు. లాప్రోస్కోపిక్ ద్వారా సంతానం లేని వారికి, నీటి బుడగల సమస్య ఉన్న వారికి లాప్రోస్కోపిక్ ఓరియన్ డ్రిల్లింగ్, పిల్లలు లేకుండా ఆపరేషన్లు, గర్భసంచి తొలగించుట, గర్భసంచిలో గడ్డలు మాత్రమే తొలగించుట, అండాశయ సంబంధిత ఆపరేషన్లు, 24 గంటలు కడుపు నొప్పి, పేగు తొలగించబడును. హిస్టరోస్కోపీ ద్వారా గర్భసంచిలో కండ పెరుగుట మాత్రమే తొలగించబడును. బిడ్డ పేగు మూసుకుని ఉన్న వారికి ట్రాన్స్లేషన్ చేయబడును. సంతానం లేని వారికి IUI ద్వారా ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ పి శ్రీధర్ గారు చిన్న మరియు పురిటి పిల్లలకు చికిత్సా నిపుణులు. డాక్టర్ పి శివప్రసాద్ గారు జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. 24 గంటలు ఫార్మసీ, ల్యాబ్, అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, ICU, NICU, అంబులెన్స్ సౌకర్యం కలదు. జనరల్ వార్డ్, AC, నాన్ AC రూమ్స్ కలవు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ కొరకు సంప్రదించండి. శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట మెయిన్ రోడ్, 3rd లైన్, కావలి. సెల్ 9494247108, 08626240424. మొదటిగా సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ సురేంద్ర గారికి ధన్యవాదాలు. ఈరోజు గురు పౌర్ణమి, ఒక విశిష్టమైన రోజు. ఈ రోజునే ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మా పెద్ద బాబు అర్జున్, ఆయన సతీమణి హర్షవర్ధని. వాళ్ళిద్దరూ కొత్త ఇల్లు కొనుగోలు చేసుకున్నారు. అక్కడ చేసుకొని ఈరోజు గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ సంయుక్త సేవా సంస్థ తరఫున మొన్న హైదరాబాద్లో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చి అందరి మన్ననలు పొందిన ఆ చిన్నారులకు, సంస్థ తరఫున విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వాళ్లకు అభినందిస్తూ మా శక్తి కొలది చిన్న విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే మేము కొన్ని కార్యక్రమాలకి సురేంద్రను వాస్తవంగా ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తూ ఉంది. అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన సేవాభావమే ఈ సంస్థ ముందుకు పోవడానికి ఒక ఉపకరణంలా మేము భావిస్తూ ఉన్నాం. తర్వాత చిన్నపిల్లల మనసులు ఎంతో పవిత్రంగా ఉంటాయి, ప్రేమ నిండి ఉంటాయి. కాబట్టి మీ ఆశీస్సులు, మీ అభినందనలు మా పిల్లలకి దీవెనలు అవుతాయన్న ఉద్దేశంతో ఈరోజు మీ భోజనాలు ఏర్పాటు చేసి మీ విషెస్ కోరుకుంటా ఉన్నాం. మా పిల్లలకి, మా కొడుకు కుమార్తెకు మీ మనస్ఫూర్తిగా నూతన గృహప్రవేశం సందర్భంగా విశేష అందజేస్తారని ఆశిస్తున్నాను. సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులకు నా నమస్కారాలు. ఈరోజు సంయుక్త సేవా సంస్థ పాలకవర్గ సభ్యులైన శ్రీ ఒట్టూరు శ్రీనివాసులు గారి పెద్ద కుమారుడు కోడలు నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈరోజు ఈ చిన్నారులకు ఒక చిన్న
విందు భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చిన్న పిల్లల సంతోషం, వాళ్ళ చిరునవ్వులే ఆ గృహప్రవేశం చేస్తున్న దంపతులకు ఆశీర్వాదంగా భావించి ఈ కార్యక్రమాన్ని సురేందర్ గారికి తెలియజేయటం, ఆయనకు కొంచెం సమయాభావం ఉన్నా కాదనలేక ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతైనా సంతోషించవలసిన విషయం. అందరికీ మరోమారు కార్యనిర్వాహకులకు అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. Kalian yang sama yang pilih di rumah makannya. La pregunta.